నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మరొక కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. కువైట్లోని ప్రైవేటు హాస్పిటళ్లలో సేవా రుసుముల కోసం 10 కువైట్ దినార్లకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క బిల్లు 10 దినార్లు దాటితే కానీ డబ్బు కాకుండా ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని చెప్పేసి 10 దినార్ల లోపు ఏదైనా మీకు అలాగే హాస్పిటల్కు సంబంధించిన ఫీజు కావచ్చు, లేకపోతే మందులు 10 దినార్ల లోపల ఉంటే అక్కడ మీరు 10 దినార్ల డబ్బు చెల్లించవచ్చు. 10 దినార్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే కానీ వాటిని నిషేధిస్తూ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ 2026 నాటి మినిస్టీరియల్ డిసిషన్ నెంబర్ 110ని జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, క్లినిక్లు, హోమ్ హెల్త్ కేర్ సేవలు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా అనుమతి పొందిన ఇతర ప్రైవేటు వైద్య సంస్థలు 10 దినార్లకు పైబడిన అన్ని చెల్లింపులను బ్యాంకింగ్ లేదా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఆమోదించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతుల ద్వారా మాత్రమే, ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్స్ను స్వీకరించాలని చెప్పేసి ఈ నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపైన 1979 నాటి డిక్రీలా నెంబర్ 10 ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా సదరు వైద్య సంస్థలను మూసివేయడంతో పాటు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తామని చెప్పి హెచ్చరించింది. దీనికి విరుద్ధంగా ఉన్న పాత నిబంధనలన్నీ రద్దవుతాయని, ఈ సరికొత్త నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పి అధికారులు ప్రకటించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళుతూ ఉంటే కానీ 10 దినార్ల కంటే ఎక్కువ బిల్లు అయితే కానీ కంపల్సరీగా మీరు ఆన్లైన్ ద్వారా అయితే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వెళ్లే ముందే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండేట్టుగా చూసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.